హలో ఆల్, వెల్కమ్ టు ఏకమ్ ఐఏఎస్ అకాడమీ. ఇవాల్టి మన టాపిక్ వచ్చేసి అ బర్నింగ్ ఇష్యూ విచ్ వి సీ ఇన్ ద న్యూస్, బంగ్లాదేశ్ క్రైసిస్. లాస్ట్ ఇయర్ కూడా మనం ఈ కంట్రీలో పీక్ అమౌంట్ ఆఫ్ క్రైసిస్ చూసాము అండ్ రైట్ నవ్ నిన్నటి నుంచి బాగా హెడ్లైన్స్ కూడా చేస్తుంది. ప్రస్తుతం ఉన్న కంటెక్స్ట్ ఏంటి, స్టోరీ ఏంటి, ఏం జరుగుతుంది, అది ఇండియాకి ఎలా ఎఫెక్ట్ అవుతుంది, అది మనం ఈ క్లాస్లో తెలుసుకుంటాం. బిఫోర్ వి ప్రొసీడ్ ఒకసారి బంగ్లాదేశ్ మ్యాప్ చూడండి. బంగ్లాదేశ్ ఇండియాకి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చూడండి, మొత్తం సరౌండింగ్ అంతా ఇండియానే ఉంది. ద హోల్ బార్డర్ అనేది ఇండియాతో సరౌండ్ అయింది. చూడండి, ఇండియా 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 రైట్. బే ఆఫ్ బెంగాల్కి కోస్ట్ లైన్ ఉంది. సో మనకి వెరీ ఇమీడియట్ నైబర్. అక్కడ ఏం జరిగినా, క్రైసిస్ వచ్చినా, ఇన్స్టెబిలిటీ ఉన్నా, ఇన్సర్జెన్సీ ఉన్నా, ఇమ్మీడియట్ ఎఫెక్ట్ మనకి ఇండియా మీద పడుతుంది. అందుకని మనం ఈ స్టోరీ తెలుసుకోబోతున్నాం. సో మన స్టోరీలో ఫస్ట్ హిస్టరీ తెలుసుకుంటే మనకి ఫాదర్ ఆఫ్ ది నేషన్ అని ఎవరిని పిలుస్తాం? మహాత్మా గాంధీని పిలుస్తాం, రైట్. ఎందుకంటే మన ఫ్రీడమ్ స్ట్రగుల్లో ఆయన పీక్ రోల్ ప్లే చేసి ఇండిపెండెన్స్ ఇప్పించారు అని చెప్పి. సేమ్ వే బంగ్లాదేశ్కి కూడా ఒక ఫాదర్ ఆఫ్ ది నేషన్ ఉన్నారు. ఆయన పేరే షేక్ ముజిబుర్ రెహమాన్. షేక్ ముజిబుర్ రెహమాన్ మీకు ఇక్కడ పిక్చర్లో కనిపిస్తున్నారు కదా, ఈయనకి చాలా పెద్ద లెగసీ ఉంది. ఆయనకు సంబంధించిన ప్లేసెస్, స్ట్రక్చర్స్, వాటన్నిటిని ఇప్పటి వరకు ప్రొటెక్ట్ చేశారు. బట్ ఇప్పుడు సిచ్యువేషన్ మారింది. ఏంటంటే మనం స్టోరీ స్టార్ట్ నుంచి తెలియాలి గొడవకి. కాబట్టి ఈయన తర్వాత చాలా పొలిటికల్ పార్టీస్ ఫామ్ అయ్యాయి, పొలిటికల్ టర్మాయిల్స్ జరిగాయి. బట్ ఈయన సక్సెసర్గా వెరీ సక్సెస్ఫుల్ షేక్ హసీనా, అక్కడ పిక్చర్లో కనిపిస్తున్నారు కదా ఆమె ఫర్ ద ఫస్ట్ టైం 2009లో ప్రైమ్ మినిస్టర్గా ఓత్ తీసుకున్నారు. అక్కడి నుంచి నియర్లీ 4 టర్మ్స్, చూడండి ఎంత సక్సెస్ఫుల్ పొలిటీషియన్, సక్సెసివ్గా 4 టర్మ్స్ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు. అంత స్ట్రాంగ్ లేడీ ఆవిడ, ఐరన్ లేడీ మనం చెప్పొచ్చు. కాకపోతే ఈమె లెగసీ 2024లో బ్రేక్ పడింది. ఎందుకు అంటే మనం చాలా డీటెయిల్స్కి వెళ్ళకుండా ఎందుకు ఆమె దగ్గర టర్మాయిల్ వచ్చింది తెలుసుకుందాం. యాక్చువల్లీ ఈమె ఒక కాంట్రవర్షియల్ జాబ్ కోటా సిస్టమ్ ఒకటి తీసుకొచ్చారు. దానికి అగెయిన్స్ట్గా చాలా మంది స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేశారనమాట. చాలా స్టూడెంట్ లెడ్ ప్రొటెస్ట్లు జరిగాయి. ఏంటంటే కోటా సిస్టమ్, బంగ్లాదేశ్లోని గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి కదా, గవర్నమెంట్ జాబ్స్లో మోర్ దెన్ 50% జాబ్స్ రిజర్వేషన్కి సంబంధించినవి ఉన్నాయి. డిఫరెంట్ సెక్షన్కి రిజర్వేషన్స్ ఉంటాయి. బట్ ఈయన ఫాదర్ టైంలో ఒక పర్టిక్యులర్ మెథడ్ ఆఫ్ రిజర్వేషన్ ఉండేది. ఏంటంటే ఎవరైతే ఫ్రీడమ్ ఫైటర్స్ ఉంటారు కదా, ఇండిపెండెన్స్ తీసుకొచ్చారో, ఫ్రీడమ్ ఫైటర్స్ యొక్క సక్సెసర్స్కి, వాళ్ళ పిల్లలకి, వాళ్ళ డిసెండెంట్స్కి మోర్ దెన్ 30% జాబ్స్ ఇవ్వాలి అనేసి, ఉన్న 50%లో మోర్ దెన్ 30% వాళ్ళకి ఇవ్వాలి అనేది ఒక జాబ్ కోటా సిస్టమ్. ఇది బంగ్లాదేశీ స్టూడెంట్స్కి అస్సలు నచ్చలేదు. నచ్చకపోతే అది ఆమె 2018లో క్యాన్సిల్ కూడా చేసింది, తీసుకొచ్చి మళ్ళీ క్యాన్సిల్ చేశారు. బట్ 2024లో ఏమైంది అంటే బంగ్లాదేశీ హైకోర్టు వాళ్ళు మళ్ళీ ఆ జాబ్ కోటా సిస్టమ్ని రీఇన్స్టేట్ చేశారు. అది ఆ పీపుల్కి నచ్చలేదు. ఆ ప్రొటెస్ట్లు స్టార్ట్ చేసి విపరీతమైన బ్యాక్లాష్ వచ్చింది ఆమెకి. దాంతోపాటు సివియర్ ఎకనామిక్ క్రైసిస్ ఉండింది. అండ్ బంగ్లాదేశ్లో అపోజిషన్ పార్టీస్ చాలా చాలా స్ట్రాంగ్. ఫస్ట్ నుంచి కూడా రూలింగ్ పార్టీ, అపోజిషన్ పార్టీస్ చాలా హోస్టైల్గా ఉంటారనమాట. సో ఈ అపోజిషన్ వాళ్ళ ఫోర్స్, ఆర్మీ వాళ్ళ ఫోర్స్, ఎకనామిక్ క్రైసిస్, ఫ్లడ్స్, ఇవన్నిటి వల్ల పీపుల్కి చాలా చాలా కోపం, యాంగ్విష్ వచ్చేసింది అనమాట. ఎస్పెషలీ ఆ జాబ్ కోటా సిస్టమ్ అనేది ఇమ్మీడియట్ రీజన్. దాంతో ఈమెకి విపరీతమైన ప్రెషర్ వచ్చింది, ఆమె ప్రైమ్ మినిస్టర్షిప్ నుంచి రిజైన్ చేయాలి అని చెప్పి. ఎట్లా అంటే ఆల్మోస్ట్ గవర్నమెంట్ స్ట్రక్చర్స్ని, వీళ్ళ ఫాదర్కి సంబంధించిన హెరిటేజ్ స్ట్రక్చర్స్ని అన్నిటిని ఇష్టం వచ్చినట్టు డెమాలిష్ చేశారు, డిస్ట్రాయ్ చేశారు, విచ్ ఇస్ నాట్ ఎ గుడ్ సైన్. యూత్ అలా గవర్నమెంట్ ప్రాపర్టీస్ని, హెరిటేజెస్ని డ్యామేజ్ చేయకూడదు. బట్ ద యాంగర్ వాజ్ దాట్ లెవెల్ అనమాట. సో ఈమె ప్రెషర్లో రిజైన్ చేసి ఇండియాకి వస్తుంది అనమాట ప్రొటెక్షన్కి. సో ఈమె ఇండియాలో ఉంది కరెంట్లీ, షేక్ హసీనా అనే ఆవిడ. బంగ్లాదేశ్ గవర్నమెంట్ ఏమో ఆమెను ఎక్స్ట్రాడిట్ చేయాలి, ఇండియా నుంచి పంపించేయాలి అని. బట్ షీ హ్యాస్ ప్రొటెక్షన్ ఇన్ ఇండియా. ఇది మన హిస్టరీ, ఎలా ఒక సక్సెస్ఫుల్ పిఎం రిజైన్ చేయవలసి వచ్చింది అని చెప్పి. సో మనకి హిస్టరీ తెలిసింది కదా. ఆమె వెళ్ళిపోయిన తర్వాత ఎవరో ఒకరు గవర్నమెంట్ని అయితే నడపాలి కదా. కాకపోతే ఎలక్షన్స్ ఎప్పుడు ఉన్నాయి అంటే ఈ ఇయర్ డిసెంబర్ 2025లో లేకపోతే 2026 స్టార్ట్లో, ఈ టైం పీరియడ్లో ఉన్నాయి. బట్ అప్పటి వరకు ఖాళీగా ఉంచలేం కదా. సో ఒక ఇంటరిమ్ గవర్నమెంట్ని ఏర్పాటు చేశారు. ఈ ఇంటరిమ్ గవర్నమెంట్ని పెట్టి దానికి అడ్వైజర్గా ఎవరున్నారు అనంటే మొహమ్మద్ యూనస్.
మొహమ్మద్ యూనస్. ఈ పేరు మనకి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇతని గురించి తెలుసుకుందాం నెక్స్ట్ స్లైడ్లో. ఈ పిక్చర్లో కనిపిస్తున్న అతనే మొహమ్మద్ యూనస్. ఈయన బంగ్లాదేశ్కి సంబంధించిన ఫేమస్ ఎకానమిస్ట్. ఈయన దేనికి చాలా ఫేమస్ అంటే ఈయన బంగ్లాదేశ్లో ఆల్మోస్ట్ 1980s ఆ టైంలో గ్రామీణ బ్యాంక్స్ని ఎస్టాబ్లిష్ చేశారు. హీఈస్ ద ఫౌండర్ ఆఫ్ గ్రామీణ బ్యాంక్స్. మనం చూస్తాం కదా ఊర్లలో గ్రామీణ బ్యాంక్ ఉండి ఎవరికైతే చిన్న లెవెల్ నుంచి పైకి రావాలనుకుంటున్నారు, గ్రాస్ రూట్ పీపుల్కి మైక్రో ఫైనాన్స్ ఇప్పించి తక్కువ ఇంట్రెస్ట్కి లోన్స్ ఇప్పించి వాళ్ళని ఎదిగేలాగా చేసి చాలా ఎకనామిక్ ఎంపవర్మెంట్కి ఆయన రీజన్ అయ్యారనమాట. అందుకు ఈయన వెరీ ఫేమస్. ఇన్ఫ్యాక్ట్ ఆయన చేసిన పనికి నోబెల్ ప్రైజ్ కూడా ఇచ్చారనమాట. లుక్, హీఈస్ అ నోబెల్ అవార్డీ విన్నర్. అంత ఫేమస్ ఎకానమిస్ట్ ఈయన ఆల్మోస్ట్ పొలిటికల్ ఎంట్రీ అరౌండ్ 2007 to 8 ఈ టైంలో ఇచ్చారు. దాని తర్వాత ఆయన మీద కరప్షన్ ఛార్జెస్ కూడా ఉన్నాయి. ఆయన ఈ పొలిటికల్ లైఫ్ లైన్లో కొన్ని స్కామ్స్ చేశారు, కరప్షన్ ఛార్జెస్ ఉన్నాయి అన్నారు. బట్ ఆల్ బైగాన్స్. ఇప్పుడు కరెంట్ అయిన సిచ్యువేషన్ ఏంటి అంటే ఈ 2024లో షేక్ హసీనా వెళ్ళిపోయిన తర్వాత ఏదైతే ఇంటరిమ్ గవర్నమెంట్ ఉంది కదా దానికి ఆయన అడ్వైజర్ లాగా పనిచేస్తున్నారు. సో ఈయననే స్ట్రాటజిక్ డెసిషన్స్ తీసుకుంటారు. మరి ఇప్పుడు ఎందుకు మనం ఈ బంగ్లాదేశ్ క్రైసిస్ గురించి మాట్లాడుతున్నాం అంటే షేక్ హసీనా వెళ్ళిపోయిన తర్వాత మొహమ్మద్ యూనస్ ఇంటరిమ్ గవర్నమెంట్ని నడిపిస్తున్నప్పుడు సిచ్యువేషన్ ఇన్ బంగ్లాదేశ్ ఎలా ఉంది అంటే ఎక్స్ట్రీమ్ పొలిటికల్ ఇన్స్టెబిలిటీ, చాలా స్టూడెంట్ లెడ్ ప్రొటెస్ట్లు ఉన్నాయి. ఈ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో షేక్ హసీనాకి అగెయిన్స్ట్గా ఆమె వెళ్ళిపోగానే వీళ్ళు ఒక పార్టీ స్టార్ట్ చేస్తారు. ఆ పార్టీ వచ్చేసి జాతీయ నగోరిక్ పార్టీ, నేషనల్ సిటిజన్స్ పార్టీ అని చెప్పి ఒకటి పెడతారు. ఎవరు? ఈ స్టూడెంట్ లీడర్స్ ఎవరెవరినైతే ఈ షేక్ హసీనా జైల్లో వేయించిందో వాళ్ళ ప్రొటెస్ట్లను ఆపిందో వాళ్ళందరూ కావాలని ఒక పార్టీ ఎస్టాబ్లిష్ చేస్తారు. వాళ్ళ మెయిన్ మోటో ఏంటంటే షేక్ హసీనా ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్కి సంబంధించిన పార్టీ ఉంది అవామీ లీగ్, ఈ పార్టీని బ్యాన్ చేయాలి, ఈ పార్టీ ఉండనేకూడదు, షేక్ హసీనా బంగ్లాదేశ్లో ఎంటర్ అవ్వకూడదు, అసలు ఆ పార్టీ ఉండొద్దు అనేది వాళ్ళ మెయిన్ డిమాండ్. ఇన్ఫ్యాక్ట్ ఈ స్టూడెంట్ లీడర్స్ అందరు కలిసి మొహమ్మద్ యూనస్ని ప్రెషరైజ్ చేస్తారు, మీరు ఆ పార్టీని బ్యాన్ చేసేయండి అని చెప్పి. బట్ మొహమ్మద్ యూనస్ నో, నాకు ఎలాంటి ఆలోచన లేదు ఆ పార్టీ బ్యాన్ చేయాలని, బికాస్ హిస్టరీ నుంచి వస్తున్న పార్టీ కదా, ఆయన నో చెప్తారు. బట్ వీళ్ళ డిమాండ్ మాత్రం అవామీ లీగ్ ఉండకూడదు, షేక్ హసీనా పార్టీ ఉండకూడదు. అదొక కంప్లీట్ ఫుల్ ప్రొటెస్ట్లు జరుగుతున్నాయన్నమాట ఇక్కడ బంగ్లాదేశ్లో. ఒకటి. రెండోది, ఈ స్టూడెంట్స్, ఈ ప్రొటెస్టర్స్ వీళ్ళతో పాటు కొత్త కొత్త రాడికలిజం అనేది పెరిగిపోతుంది. రాడికల్ అంటే నార్మల్కి ఎగెయిన్స్ట్గా ఆలోచిస్తారు, ఎక్స్ట్రీమ్ ఐడియాలజీస్ ఉంటాయి. వీళ్ళు ఏం చేస్తున్నారంటే చూడండి, ఇలా గవర్నమెంట్ స్ట్రక్చర్స్ మీదకి వచ్చి ఫాదర్ ఆఫ్ ది నేషన్ ఆయన హెరిటేజ్ స్ట్రక్చర్స్ మీదకి వచ్చి ఆయన ప్రాపర్టీస్ని డెమాలిష్ చేయడం, డెస్ట్రాయ్ చేయడం, ఇవన్నీ చేస్తున్నారు, విచ్ ఆర్ నాట్ అ గుడ్ సైన్. యూత్ యూజువల్గా డెవలప్మెంటల్ యాక్టివిటీస్లో, ఎకనామిక్ ఎంపవర్మెంట్లో అటు సైడ్ ఆలోచించాలి. కానీ ఇక్కడ ఏమవుతుందంటే స్టూడెంట్స్, రాడికలిస్టులు వీళ్ళు పెరిగిపోతున్నారు, ఎక్స్ట్రీమిజం అనేది పెరిగిపోతుంది బంగ్లాదేశ్లో. అదొక సిచ్యువేషన్. థర్డ్, ఈవెన్ బంగ్లాదేశ్కి సంబంధించిన జ్యుడిషియరీ కూడా కొన్ని క్వశ్చనబుల్ యాక్టివిటీస్ చేస్తుంది. ఏంటంటే షేక్ హసీనా టైంలో ఎవరెవరినైతే ఆమె జైలు చేపించారో కొంతమంది టెర్రరిస్ట్కి సపోర్ట్ చేసే పీపుల్ని, ఎక్స్ట్రీమిస్ట్లని, వాళ్ళందరినీ ఇప్పుడు వదిలేస్తుంది అనమాట జ్యుడిషియరీ, అక్కడి జ్యుడిషియరీ. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మినిస్టర్ ఉన్నారు అబ్దుల్ సలాం పింటూ అని, అతన్ని రీసెంట్గా బంగ్లాదేశ్ జ్యుడిషియరీ విడుదల చేసింది. కానీ ఈయన హిస్టరీ చూసామనుకోండి, ఈవెన్ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో అక్కడ కాశ్మీరీ మిలిటెన్సీలో టెర్రరిజంకి సపోర్ట్ చేస్తున్నట్టు ఆయన లింక్స్ బయటపడ్డాయి. అయినా కూడా ఇలాంటి వాళ్ళని వదిలేశారు. ఇలా వదిలేస్తే ఎవరికి ప్రాబ్లం? మన ఇమ్మీడియట్ నైబర్ ఎవరు? మనమే, ఇండియా కదా, మనకి ప్రాబ్లం. బట్ ఈవెన్ జ్యుడిషియరీ కూడా అలాంటి యాక్టివిటీస్ చేస్తుంది. సో ఇప్పుడు బంగ్లాదేశ్ సిచ్యువేషన్ మీకు అర్థమవుతుంది కదా. షేక్ హసీనా ఉన్నప్పుడు చాలా ఫ్రెండ్లీగా ఉన్నాం ఇండియా బంగ్లాదేశ్. బట్ ఎప్పుడైతే ఆమె రిజైన్ చేసిందో మెల్లిమెల్లిగా హోస్టైల్గా తయారవుతుంది బంగ్లాదేశ్ అనేది. నెక్స్ట్, ఎక్స్ట్రీమిజం కూడా బాగా రైజ్ అవుతుంది అన్నట్టు ఇంటెలిజెంట్ రిపోర్ట్స్ బయటికి వచ్చాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, చాలా ఇస్లామిక్ గ్రూప్స్ ఫామ్ అవుతున్నాయి, స్ట్రీట్ మీడ్స్కి వచ్చి ఫైట్ చేస్తున్నాయి. అలాగే షేక్ హసీనా ఉన్నప్పుడు ఒక ఆర్గనైజేషన్ జమాతే ఇస్లామీ, వీళ్ళు బాగా మిలిటెన్సీ చేస్తున్నారు, ఇన్సర్జెన్సీ చేస్తున్నారు అని షేక్ హసీనా దీని మీద బ్యాన్ విధిస్తుంది. ఇప్పుడు ఆమె లేదు కదా, దీని మీద నుంచి బ్యాన్ లిఫ్ట్ అయిపోతుంది. ఇప్పుడు వీళ్ళు ఫ్రీగా బయటకు వచ్చి మళ్ళీ మూవ్మెంట్ స్టార్ట్ చేస్తున్నారు. ఎందుకు మనకి ఇది ప్రాబ్లం అంటే వీళ్ళు యాంటీ ఇండియా, వీళ్ళు యాంటీ ఇండియా. సో ఇండియా అంటే పడదు. ఇలాంటి వాళ్ళు బయట ఫ్రీ అవుతున్నారు.
బయటకు వచ్చి మూవ్మెంట్స్ చేస్తున్నారు. అలాగే యాంటీ ఇండియా అవుట్ఫిట్స్, ఇంకొన్ని రిపోర్ట్స్ ఎలా వచ్చాయి అంటే ఇప్పటి బంగ్లాదేశ్ ఆర్మీలో లెఫ్టినెంట్ కమాండర్ ఒక ఆయన ఉంటారు. ఆయన కొంతమంది టెర్రరిస్ట్ లింక్స్తో, అక్కడ జమాత్, డిఫరెంట్ టెర్రరిస్ట్ గ్రూప్స్తో కనెక్షన్లో ఉన్నారంట. ఏంటంటే ఎవరైతే ఆర్మీ చీఫ్ ఉన్నారో, బంగ్లాదేశ్కి ఇప్పుడు ఎవరైతే చీఫ్ ఉన్నారో అతన్ని తొలగించాలి అని ఎవరు ప్లాన్ చేస్తున్నారు? ఆర్మీ యొక్క లెఫ్టినెంట్ కమాండర్. ఓకే, బంగ్లాదేశ్ ఆర్మీకి సంబంధించిన లెఫ్టినెంట్ కమాండర్ ఆ చీఫ్ని తొలగించాలి అని చెప్పి వెనకాల సీక్రెట్ ప్లానింగ్స్ చేస్తున్నట్టు, మీటింగ్స్ చేస్తున్నట్టు రిపోర్ట్స్ బయటికి వచ్చాయి. ఇది కూడా యాంటీ ఇండియా యాక్టివిటీనే, మనకి ప్రాబ్లం అవుతుంది. నెక్స్ట్ రీజన్ వచ్చేసి ఎకనామిక్ క్రైసిస్. షేక్ హసీనా ఉన్నప్పుడు ఆమె స్టార్టింగ్ 3 టర్మ్స్లో బంగ్లాదేశ్ వాజ్ ఎ సక్సెస్ఫుల్ ఎకానమీ, చాలా మంచి ట్రేడ్, సూపర్ సక్సెస్ స్టోరీ లాగా ఉండింది. బట్ ఆమె లాస్ట్ టర్మ్లో కొంత ఎకనామిక్ క్రైసిస్ వచ్చింది, పీపుల్ ఆర్ నాట్ హ్యాపీ అని చూసాం కదా. ఆమె వెళ్ళిపోయిన తర్వాత ఇంకా వర్స్ట్ అయిపోయింది సిచ్యువేషన్, లైక్ డ్రాస్టిక్ ఎకనామిక్ క్రైసిస్ మనం చూస్తున్నాము. ఇన్ఫ్లేషన్, ధరలు చాలా ఎక్కువగా పెరిగిపోతున్నాయి. ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్ ఏదైతే డాలర్స్లో ఉంటుందో అది డ్రాస్టిక్గా పడిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, షేక్ హసీనా రిజైన్ చేసినప్పటి నుంచి ఇప్పటి కరెంట్ టైం వరకు నియర్లీ $24 బిలియన్ లాస్ అయిందంట బంగ్లాదేశ్ ఎకానమీకి. మరి అది ఎలా సర్వైవ్ అవ్వాలి? అండ్ బంగ్లాదేశ్ ఎకానమీలో మెయిన్ యాక్టివిటీ ఏంటంటే టెక్స్టైల్ సెక్టర్, కాటన్, జూట్, యాక్సెసరీస్ ఇలాంటివి. ఇప్పుడు ఆ టెక్స్చర్ కూడా డౌన్ఫాల్ చూస్తుంది. వాళ్ళ మెయిన్ ఆక్యుపేషనే అది మేజర్గా. అది కూడా డౌన్ఫాల్ చూస్తే ఎలా? ఆ ఎకానమీ ఎలా రివైవ్ అవ్వాలి? అదొక రీజన్, పీపుల్ ఆర్ నాట్ హ్యాపీ. నెక్స్ట్ ఇంకొక సిచ్యువేషన్ ఏం కనిపిస్తుందంటే చాలా కమ్యూనల్ టెన్షన్స్ కనిపిస్తున్నాయి. బంగ్లాదేశ్ పాపులేషన్లో మొత్తం 100% అనుకుంటే నియర్లీ 10% మైనారిటీస్ ఉన్నారు, ఎస్పెషలీ హిందూ మైనారిటీస్ ఉన్నారు. సో ఆ హిందూ మైనారిటీస్ మీద ప్రాసిక్యూషన్, వాళ్ళని చంపడం, వాళ్ళని కొట్టడం ఇది కనిపిస్తుంది. ఆల్సో ఇంకా ఎవరెవరైతే అవామీ లీగ్ పార్టీ ఐడియాలజీకి సపోర్ట్ చేస్తున్నవారు, వాళ్ళతో కనెక్షన్స్ ఉన్నవారు, వాళ్ళని కూడా చంపేస్తున్నారు, వాళ్ళని కూడా కొడుతున్నారు. ఈ అవామీ లీగ్ ఎవరిది? షేక్ హసీనాది, కరెక్ట్. సో ఈ పార్టీకి సపోర్ట్ చేసి ఎవరైనా సరే వాళ్ళని కొట్టేస్తున్నారు, స్ట్రీట్ ఫైట్స్ జరుగుతున్నాయి అనమాట. దిస్ ఇస్ నాట్ గుడ్. ఎందుకంటే ఇక్కడ హిందూస్కి ఏమైనా అయ్యిందనుకోండి బంగ్లాదేశ్లో, రిపర్కషన్స్ ఇండియాలో కూడా కనిపిస్తాయి. ఎందుకంటే ఇండియాలో మెజారిటీ రిలీజియన్ నియర్లీ 80% హిందూస్ కదా. సో హిందూ ఐడియాలజీ క్లిక్ అవుతుంది అనమాట. ఫెలో హిందూస్ చచ్చిపోతే ఇక్కడ డెఫినెట్లీ యాక్టివిటీస్ జరుగుతాయి, ఇండియా మీద ప్రెషర్ వస్తుంది, మీరు కూడా ఒక స్టాండ్ తీసుకోండి, మీరు వాళ్ళని కాపాడండి అన్నట్టు ఇండియా మీద ప్రెషర్ వస్తుంది, రైట్. నెక్స్ట్ ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ తోడుగా ఇంకా క్లైమేట్ చేంజ్, ఫ్లడ్స్, విపరీతమైన ఫ్లడ్స్ రావడం వల్ల ప్లేసెస్ అన్నీ మునిగిపోవడం, ల్యాండ్ డిగ్రేడేషన్ అవ్వడము, ఈ హ్యూమన్స్కి లాస్ ఆఫ్ ప్రాపర్టీ అవ్వడం, లాస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్స్ అవ్వడం, ఇవన్నీ జరుగుతున్నాయి. హ్యూమానిటేరియన్ నీడ్స్ అనేవి పెరిగిపోతున్నాయి. అలాగే రోహింగ్యా రెఫ్యూజీ క్రైసిస్ కూడా ఉంది. రోహింగ్యా ముస్లిమ్స్ ఎక్కడి నుంచి వస్తారు? మయన్మార్లో. అక్కడ వాళ్ళకి ప్రాసిక్యూషన్ జరుగుతుంది. సో మయన్మార్లోని ప్రాసిక్యూషన్ని తప్పించుకోవడానికి రోహింగ్యాస్ అందరూ ఎటు వస్తున్నారు? పక్కనే ఉన్న బంగ్లాదేశ్కి వస్తున్నారు, ఇండియాకి వస్తున్నారు. సో బంగ్లాదేశ్లో ఈ రోహింగ్యాస్ చాలా మంది ఉండడం వల్ల ఏమవుతుంది? ఆల్రెడీ బంగ్లాదేశ్ ఎకానమీ ఇంత ప్రాబ్లంలో ఉంది, రిసోర్సెస్ మీద స్ట్రెయిన్ ఉంది, తిండి దొరకట్లేదు. మళ్ళీ వీళ్ళు వచ్చేసరికి డబల్ బర్డెన్ అవుతుంది. ఇప్పుడు వీళ్ళకి కూడా నీడ్స్ చూడాలి కదా గవర్నమెంట్. ఇది ఒక డబల్ బర్డెన్ అనమాట. నెక్స్ట్ ఫారిన్ రిలేషన్స్ ఇన్ స్ట్రెయిన్. యాక్చువల్గా ఇప్పుడు న్యూస్లో మీరు హిందూ పేపర్ ఓపెన్ చేస్తే మెయిన్ హెడ్లైనింగ్ ఏంటంటే మొహమ్మద్ యూనస్ చైనా ట్రిప్కి వెళ్ళే కంటే ముందు ఇండియాతోనే కలుద్దాం అనుకున్నారు అనేసి ఒక హెడ్లైన్ వచ్చింది. ఇండియాని కలుద్దాం అనుకున్నారు కానీ ఇండియా నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రాలేదు అని కూడా ఒక చీఫ్ సెక్రటరీ స్టేట్మెంట్ ఇచ్చారనమాట. మరి ఎందుకు ఇండియా నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రాలేదు అనేది మనం డిఫరెంట్ కాంటెక్స్ట్లో చూడొచ్చు. ఏంటంటే ఫస్ట్ హసీనా రిజైన్ చేశాక తలదాచుకోవడానికి ఆర్ ప్రొటెక్షన్కి ఎక్కడొచ్చింది? ఇండియాకి వచ్చింది. న్యూఢిల్లీలో మనం ప్రొటెక్షన్ ఇచ్చామన్నమాట. సో ఇది డెఫినెట్లీ ఒక రీజన్ కదా అక్కడున్న గవర్నమెంట్కి, ఇండియా గవర్నమెంట్కి ఫ్రిక్షన్ క్రియేట్ చేయడానికి. నెక్స్ట్ యాంటీ ఇండియన్ సెంటిమెంట్ చూడండి, ఎన్ని రాడికల్ గ్రూప్స్, టెర్రరిస్టిక్ లింక్డ్ గ్రూప్స్, ఈ ఇస్లామత్ గ్రూప్స్ ఇవన్నీ బయటకు వస్తున్నాయి అన్నమాట. అండ్ చాలా వరకు యాంటీ ఇండియా ఐడియాలజీ ఉంది ఆ గ్రూప్స్కి, బట్ వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు. ఇది కూడా ఇండియాకి నచ్చదు. సో ఇండియా ఇక్కడ కేర్ఫుల్గా ఉండాలి. నెక్స్ట్ హసీనాస్ ఎక్స్ట్రాడిషన్, అంటే హసీనాని పంపించేసేయమని, మీరు ప్రొటెక్షన్ ఇవ్వకండి, ఇలాంటి డిమాండ్స్ కూడా వచ్చాయి లాస్ట్ నుంచి. కానీ ఇండియా అవేవి వినలేదు. వి గేవ్ ప్రొటెక్షన్.
తర్వాత మైనారిటీ సేఫ్టీ, ఇందాక చూసాం హిందూ ప్రాసిక్యూషన్, మైనారిటీ ప్రాసిక్యూషన్ జరుగుతుందని. సో దానికి కూడా ఇండియా స్ట్రాంగ్గా కాల్ ఆఫ్ చేసిందనమాట. ఈ అన్ని రీజన్స్ వల్ల మనం స్ట్రాంగ్ అండ్ పాజిటివ్ రెస్పాన్స్ ఇవ్వలేదు. సో దాని వలన మొహమ్మద్ యూనస్ చైనాకి వెళ్తున్నారు ఫస్ట్. ఇప్పుడు February 7th 11th ఇక్కడ ఒక టాక్ నడిచింది వాళ్ళ మధ్య. నెక్స్ట్ మీటింగ్ కూడా ఆయన చైనాకి ప్లాన్ చేస్తున్నారంట. సో ఇది కొంచెం మ్యాటర్ ఆఫ్ కన్సర్న్, ఎందుకంటే మన ఇమీడియట్ నైబర్ మనకి ఎప్పుడు ఫ్రెండ్లీగానే ఉండాలి. రేపు ఎప్పుడైనా పాకిస్తాన్తో చైనాతో యుద్ధపు కండిషన్స్ వచ్చినప్పుడు మనకి హెల్ప్ఫుల్గా ఉంటుంది. పర్సనల్ ఎక్స్చేంజ్ జరుగుతుంది, ఎక్విప్మెంట్ ఎక్స్చేంజ్ జరుగుతుంది, మనం అక్కడ ల్యాండ్ కూడా చేసుకోవచ్చు మనకు సంబంధించిన మిలిటరీ వెజల్స్ని. బట్ ఇప్పుడు అది కూడా ప్రో చైనా అయిపోయింది అనుకోండి, మనం అన్ని సైడ్స్ నుంచి బ్లాకేడ్ అయిపోతాము, విచ్ ఇస్ నాట్ గుడ్ ఫర్ ఇండియా. అదొక కన్సర్న్ అనమాట. నెక్స్ట్, మరి ఇప్పటికిప్పుడు అది న్యూస్లో ఎందుకుంది? ఒకటి, మొహమ్మద్ యూనస్ చైనాకి వెళ్తా అన్నారు అనేది ఒక కాంటెక్స్ట్. బట్ నిన్నటి నుంచి ఇంకా పీక్ లెవెల్లో హెడ్లైన్స్ వస్తున్నాయి. ఎందుకంటే బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ ఎవరైతే ఉన్నారో వకరుజ్జమాన్, ఈయన ప్లస్ అక్కడ ఈ స్టూడెంట్ గ్రూప్స్ చాలా వచ్చాయని చూసాం కదా, ఈ గ్రూప్స్ వీళ్ళందరూ కలిసి మీటింగ్ పెట్టుకున్నారంట ఒకటి. అదే రిపోర్ట్ బయటికి వచ్చాయి. ఆ మీటింగ్లో ఏంటంటే మొహమ్మద్ యూనస్ నడిపిస్తున్న ఇంటరిమ్ గవర్నమెంట్ ఏదైతే ఉందో బంగ్లాదేశ్లో దాన్ని పవర్ నుంచి తీసేయాలి, దాన్ని అబాలిష్ చేసి ఆర్మీ మిలిటరీ పవర్లోకి రావాలి, ఇలాంటి టాక్స్ నడుస్తున్నాయంట. చూడండి, ఏ కంట్రీ కూడా మిలిటరీ పవర్కి రావాలని అనుకోరు. ఒకప్పుడు పాకిస్తాన్ వస్తే అక్కడ పాకిస్తాన్ సిచ్యువేషన్ ఎలా ఉండింది, బట్ ఇప్పుడు బంగ్లాదేశ్ సిచ్యువేషన్ ఏంటో తెలుసా? ఒక ఎగ్జిక్యూటివ్ మీద, ఒక లెజిస్లేచర్ మీద బంగ్లాదేశ్ పీపుల్కి నమ్మకమే లేదు. మనం పార్లమెంట్ని, అసెంబ్లీస్ని నమ్ముతాం కదా, మన ప్రైమ్ మినిస్టర్ని నమ్ముతాం కదా, అలాంటి సిచ్యువేషనే లేదు. కంట్రీ పీపులే మిలిటరీని నమ్మే సిచ్యువేషన్ వచ్చింది బంగ్లాదేశ్లో. అందుకే ఈ మిలిటరీ వాళ్ళకి కామన్ పీపుల్ సపోర్ట్ కూడా తోడవుతుంది, స్టూడెంట్ సపోర్ట్ తోడవుతుంది, గ్రూప్ సపోర్ట్ తోడవుతుంది అనమాట. సో అలాంటి ఒక మీటింగ్ జరిగింది. ఇట్ ఈజ్ ఎ మ్యాటర్ ఆఫ్ కన్సర్న్. పక్క దేశంలో మిలిటరీ రూల్ వచ్చింది అనుకోండి, అది కూడా వాళ్ళు ఇండియాకి ప్రో కాదు, యాంటీ ఇండియా. మరి మనం డెఫినెట్గా ఆలోచించాల్సిన విషయమే కదా. నెక్స్ట్, ఇలాంటి ఒక మీటింగ్ జరగలేదు అని మొహమ్మద్ యూనస్ కొట్టి పడేశారు. ఆ రిపోర్ట్స్ అన్నీ అబద్ధమని. కానీ పొగ లేనిదే, మంట లేనిదే పొగ రాదు అని అంటాం కదా. ఏ మీటింగ్ జరగకపోతే నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో అలాంటి హెడ్లైన్స్ ఎలా అవుతాయి? సో ఎంతైనా సరే మనం కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే ఇండియా మీద ఏ రకంగా ఇంపాక్ట్ చేస్తుంది ఒకవేళ మిలిటరీ రూల్ వస్తే అని అంటే, పక్కా వస్తుంది అనేది కాదు సిచ్యువేషన్. ఎందుకంటే రావాలంటే అంత ఈజీ కాదు. గవర్నమెంట్ని దించి మిలిటరీ రావాలంటే చాలా రిపర్కషన్స్ ఉంటాయి. బట్ సిచ్యువేషన్స్ మాత్రం దానికే దారి తీస్తున్నాయి కదా. సో మనం ముందే రెడీగా ఉండాలి. బంగ్లాదేశ్తో మన బార్డర్ ఆల్మోస్ట్ 4096 కిలోమీటర్స్. అన్ని సైడ్స్ ఇండియానే ఉంది కదా బంగ్లాదేశ్కి. ఇంత పెద్ద ల్యాండ్ బార్డర్ ఉంది. అయితే రెఫ్యూజీస్ వచ్చే ఛాన్స్ ఉంది. అక్కడ హిందూస్ ప్రాసిక్యూషన్స్ జరిగినా, మైనారిటీ ప్రాసిక్యూషన్ జరిగినా ఎక్కడికి వచ్చేస్తారు? ఇమ్మీడియట్లీ ఇండియాలోకే వచ్చేస్తారు. పక్క దేశం ఇండియానే కదా. మయన్మార్లో ఆల్రెడీ బ్యాడ్ సిచ్యువేషన్ ఉంది. ఇంక ఇండియా ఒక్కటే రెఫ్యూజీస్ని వెల్కమ్ చేసే ప్లేస్. ఇండియాకి వచ్చేస్తారు. అదొక ప్రాబ్లం. ఎందుకంటే నార్త్ ఈస్ట్ వాళ్ళు ఆల్రెడీ గొడవలు చేస్తున్నారు, ట్రైబల్ పీపుల్. ఈ బంగ్లాదేశ్ వాళ్ళు మా దగ్గరకు వస్తున్నారు, మయన్మార్ వాళ్ళు మా దగ్గరకు వస్తున్నారు అని. ఇంకా వచ్చారనుకోండి, నార్త్ ఈస్ట్లో పెద్ద పెద్ద గొడవలు చూస్తాం మనం. నెక్స్ట్, స్మగ్లింగ్, ట్రాఫికింగ్, కిడ్నాపింగ్, అమ్మాయిల్ని తీసుకెళ్లడము, డ్రగ్స్, ఇవన్నీ కూడా జరిగే ఛాన్స్ ఉంది ఈ బార్డర్ నుంచి ఇల్లీగల్గా. బికాస్ చాలా నెంబర్స్లో వచ్చిపోతూ ఉంటారు కదా, ఎలా అయినా జరగవచ్చు. ఇస్లామిక్ రాడికలిజం కూడా ఇండియాలోకి వచ్చే ఛాన్స్ ఉంది. చూడండి, ఈ మైనారిటీ గ్రూప్స్లో వేషం వేసుకోనో లేకపోతే షాడో రూపంలోనో ఈ టెర్రరిస్ట్ గ్రూప్స్, ఇస్లామిక్ గ్రూప్స్ నార్త్ ఈస్ట్కి వచ్చి సేఫ్ హెవెన్ లాగా ఉండొచ్చు, తల దాచుకోవచ్చు. అది ఇండియాకి ఎంత డేంజరస్? ఇండియా టెరిటోరియల్ ఇంటిగ్రిటీకి, నేషనల్ సెక్యూరిటీకి చాలా చాలా డేంజర్ అలా ఉంటే. నెక్స్ట్, ఎకనామిక్ డిస్రప్షన్స్ కూడా జరుగుతాయి. ఏంటంటే మొత్తం సౌత్ ఏషియా తీసుకున్నాం అనుకోండి, ఇండియాకి లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ ఎవరు వాణిజ్యంలో అంటే ఈ బంగ్లాదేశే. నియర్లీ $13 బిలియన్ రెండు కంట్రీస్కి మధ్యలో ఉన్న ట్రేడ్. ఇప్పుడు అక్కడ ఏమైనా మిలిటరీ రూల్ వచ్చింది అనుకోండి, డెఫినెట్గా ఈ ట్రేడ్ దెబ్బతింటుంది. వాళ్ళు వేరే కంట్రీస్, చైనా, సౌత్ ఈస్ట్ ఏషియా అటువైపు చూసుకుంటారు. నెక్స్ట్, మనం కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కూడా మాట్లాడుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, అఖౌరా అగర్తలా రైల్ లింక్ కనిపిస్తుందా? అఖౌరా అగర్తలా రైల్ లింక్. తర్వాత ఇండియా బంగ్లాదేశ్ ఫ్రెండ్షిప్ పైప్ లైన్. షేక్ హసీనా ఉన్నప్పుడు అంతా బాగుండే కాబట్టి ఇలాంటి ప్రాజెక్ట్స్ మనం మాట్లాడుకున్నాం, డబ్బులు ఇచ్చాము, స్టార్ట్ చేసాము. ఇప్పుడు మిలిటరీ రూల్ వస్తే అవన్నీ ఆగిపోయే ప్రమాదం ఉంది. ఇంకొకటి, జియో పొలిటికల్ ఛాలెంజెస్. ఇప్పటిదాకా మంచి ఫ్రెండ్ లాగా ఉన్న కంట్రీని మనం
వదిలేసుకోవాల్సి వస్తుంది, లాస్ ఆఫ్ అన్ అలై ఇఫ్ మిలిటరీ కూప్ వచ్చింది అనుకోండి. ఎందుకంటే టెర్రరిజంని ట్యాకిల్ చేయడానికి, మన ఎనిమీ కంట్రీస్ని ఫైట్ చేయడానికి, మంచి బైలేటరల్ అగ్రిమెంట్స్ చేసుకోవడానికి ఒక ఫ్రెండ్లీ కంట్రీ ఉండింది ఇప్పటి వరకు నైబర్లో. బట్ ఇప్పుడు అది పోయే ప్రమాదం ఉంది. ఇంకొకటి చైనాస్ ఇన్ఫ్లుయెన్స్. ఇప్పుడే చూసాం కదా, యూనస్ చైనా ట్రిప్కి వెళ్తున్నారు. ఎందుకంటే చైనీస్తో మాట్లాడి ఇన్వెస్ట్మెంట్స్ తెచ్చుకొని వాళ్ళు, ఇంకా చెప్పాలంటే బంగ్లాదేశ్ పోర్ట్, కొత్త మోడర్న్ పోర్ట్ ఒకటి చిత్తగాంగ్లో చైనా మనీతో డెవలప్ చేస్తున్నారు బంగ్లాదేశ్ వాళ్ళు. చూసారా చైనా ప్రెజెన్స్ ఎంత పెరిగిపోతుందో. పొరపాటున కనుక చైనా బంగ్లాదేశ్ బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారనుకోండి, ఇండియాకి ప్రాబ్లం. బే ఆఫ్ బెంగాల్లోకి వచ్చేస్తారు. చైనీకి సంబంధించిన మిలిటరీ విజిల్స్, వాళ్ళ ట్రూప్స్ అన్ని బే ఆఫ్ బెంగాల్లోనే ఉంటాయి, మన పక్కన. మీరు గాజీ సినిమా చూసారు కదా, పాకిస్తాన్ వాళ్ళు ఎలా అటాక్ చేశారు. ఫ్యూచర్లో యుద్ధం వస్తే చైనా పక్కనే ఉంటుంది అటాక్ చేయడానికి. సో అదొక పెద్ద ప్రాబ్లం. సో ఫైనల్గా ఇది మనం ఎలా కంక్లూడ్ చేయొచ్చు, ఇండియాకి సంబంధించింది అయితే డొమెస్టిక్ పాలిటిక్స్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అక్కడ హిందూ మైనారిటీస్ని ప్రాసిక్యూట్ చేస్తే, ఇక్కడ ఉన్న హిందూ గ్రూప్స్ కూడా వాయిస్ ఒపీనియన్ చేస్తే వాళ్ళని కంట్రోల్ చేయాలా. ఒకే ఒక పాజిటివ్ థింగ్ ఏంటంటే, ఇంత మనం ఎలా ఎఫెక్ట్ అవుతుంది ఇండియాకి అని మాట్లాడాం కదా, ఒక్క పాజిటివ్ కూడా ఉంది ఇందులో. ఏంటంటే బంగ్లాదేశ్లో ఇన్స్టెబిలిటీ వచ్చింది అనుకోండి, అక్కడ టెక్స్టైల్ సెక్టార్ పడిపోతే అక్కడ ఇన్వెస్ట్ చేసే వాళ్ళు, అక్కడ బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళందరూ ఇండియా సైడ్కి వస్తారు. అక్కడ ఎక్స్పోర్ట్ వచ్చే ఆర్డర్స్ అన్నీ ఇండియా సైడ్కి వస్తాయి. అట్లా చాలా వరకు ట్రేడ్ మనకు వస్తుంది. అదొక్కటే పాజిటివ్ అవుట్కమ్ ఈ గొడవల వల్ల. బట్ నెగిటివే చాలా ఎక్కువగా ఉంది. సో మనం ఏం చేయాలంటే కేర్ఫుల్గా వెయిట్ అండ్ వాచ్ స్ట్రాటజీ, ముందే డెసిషన్స్ తీసుకోవడం, ముందే ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్స్ చేయడం, అలాంటివి చేయకూడదు. ఇన్ఫ్యాక్ట్ మన ఫారెన్ మినిస్టర్ జయశంకర్ కూడా అలా చేయరు. సో మనం కేర్ఫుల్గా వాచ్ చేస్తూ ఆ ఇంటరిమ్ గవర్నమెంట్తో టాక్స్కి ట్రై చేయాలి. అలాగే బార్డర్ సెక్యూరిటీ, మన బార్డర్ పర్సనల్లీ స్ట్రెంగ్తన్ చేసి ఈ ఇస్లామిక్ గ్రూప్స్ కానివ్వండి, రాడికల్ గ్రూప్స్, ఇన్సర్జెన్సీ, రెఫ్యూజీస్ వీళ్ళు రానియకుండా టైట్ చేసుకోవాలి. మొత్తానికి ఈ యాంటీ ఇండియా నెరేటివ్స్ని తగ్గించి మనం స్టెబిలిటీ ఉండేటట్టు ప్రతి జాగ్రత్తలు తీసుకోవాలి. ఎప్పుడు కూడా మనం నైబర్ని శత్రువులాగా చేసుకోకూడదు, అలాంటి కండిషన్స్ తెచ్చుకోకూడదు. సో కేర్ఫుల్గా మనం స్టెప్ వేయాలి. సో టైం విల్ టెల్, ముందు మన గవర్నమెంట్ ఏ స్టాండ్ తీసుకుంటుంది ఈ కమింగ్ గవర్నమెంట్తో. థ్యాంక్ యూ.